వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం హనంకొండ జిల్లాకి రావడం జరిగింది. ఇక్కడ హనంకొండ జిల్లాలో మనతోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ మోస్ట్ నాయకులు, అంటే దరిదాపున 44 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం, అది కూడా ఒకే ఒక్క పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాకపోతే ఇక్కడ బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీలో సరైన న్యాయం జరగలేదు ఇప్పటిదాకా అనే కోణంలో కొంత చర్చ కూడా జరుగుతూ ఉంది స్టిల్ నౌ. సో ఇప్పటికైనా సరే ఏదైనా న్యాయం దిశగా అడుగులు వేయబోతున్నారా అధిష్టానం అనేది? బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఏ రకంగా అధిష్టానం గుర్తించి ఏ హోదాలో కూర్చోబెట్టబోతుంది అనే కోణంలో కొంత చర్చ జరిపే ప్రయత్నం చేద్దాం. అలాగే తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ ఫోన్ ట్యాపింగ్. యాక్చువల్లీ ఫోన్ ట్యాపింగ్ పైన సీనియర్ నాయకులుగా బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి వర్షన్ ఏ రకంగా ఉంది అనే కోణంలో కొంత చర్చ సాగిద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే నమస్తే బీవీఆర్ టీవీ గారికి నమస్కారం ఈరోజు కలిసినందుకు. యా, ఓకే సార్. ఫస్ట్ హౌ ఈజ్ యువర్ ఫీలింగ్? ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం తెలంగాణ రాష్ట్రంలో మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత సోనియా గాంధీ గారు ఇక్కడ యొక్క ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఎంతోమంది యువకులు విద్యార్థుల యొక్క ప్రాణ త్యాగాలను గుర్తించి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ మీద ఈరోజు ప్రజల డిమాండ్ మీద తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత అధికారులకు మొట్టమొదటి రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. యా, ఓకే సార్. ఇక్కడ మీరు చాలా హ్యాపీగా మాట్లాడుతున్నారు, ఓకే. కాకపోతే మీ ఫాలోవర్స్ ఇప్పుడు ప్రజెంట్ నేను మీ ఇంటికి వచ్చాను, మీ ఫాలోవర్స్ బయట ఒక 20 to 30 మెంబర్స్ అయితే ఉన్నారు. వాళ్ళు ఒక్కటే కోరడం జరిగింది, మా సార్కి ఇంకా న్యాయం చెయ్యలేదు కాంగ్రెస్ పార్టీ అంటా ఉన్నారు. మరి దీనికి మీ దగ్గర దొరికే ఆన్సర్ ఏంటిది? కాంగ్రెస్ పార్టీ పెద్ద మహాసముద్రం పార్టీ. నేను దాదాపు 44 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నా. విద్యార్థి దశ నుండి అంటే ఎన్ఎస్ఏ, యూత్ కాంగ్రెస్ ఈ విధంగా పార్టీ మారకుండా ఒకే పార్టీలో పనిచేస్తున్నా. దాదాపు 44 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. అయినా కూడా పార్టీ అధిష్టాన వర్గం చూసుకుంటుంది, ఎప్పుడు ఏ సమయంలో ఎట్లా గుర్తింపు ఇవ్వాలని వాళ్ళు చూసుకుంటున్నారు. ఇప్పుడు నామినేట్ పోస్టుల పరంపర అయితే కొనసాగుతుంది, అంటే ఈ ఎలక్షన్ తర్వాత, ఈ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత అయితే కొనసాగే అవకాశం అయితే ఉన్నటువంటి పరిస్థితి. సో అప్పటికైనా సరే మీకు నామినేట్ పోస్ట్ దిశగా ఏమన్నా వచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా మీకు అనిపిస్తుందా? అంటే చూడాలి, ఎప్పుడైనా కూడా అధిష్టాన వర్గం అన్నీ ఆలోచిస్తుంది. పార్టీ లాయలిస్టులు ఎవరు, సీనియర్స్ ఎవరు, కట్టుబడి పనిచేసే వాళ్ళు ఎవరు, ఇవన్నీ కూడా గతంలో పార్టీని స్ట్రెంగ్తన్కు ఏ విధంగా పాటుపడ్డారని అవన్నీ చూస్తున్నారు. చూసి తప్పకుండా అవకాశం ఇస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. యా, ఓకే సార్. ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ ఫోన్ ట్యాపింగ్. సార్, ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల అసలు ఏం జరగబోతుంది రాబోయే రోజుల్లో? ఇప్పటికే చాలామంది జైలు పాలు కూడా అవ్వడం జరిగింది. మీకున్నటువంటి ఒపీనియన్ ఏంటిది? ఇది చాలా దురదృష్టకరం. ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో మా పిసిసి అధ్యక్షుని హోదాలో రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాల క్రితమే చెప్పాడు, బహిరంగ సభలో చెప్పాడు, అనేక సమావేశాల్లో చెప్పాడు. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా తప్పుడు విధానాలు అవలంబిస్తుంది. ప్రతిపక్ష నాయకుల మీద, ప్రతిపక్షంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉన్నారు. అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, పార్లమెంట్ సభ్యులను కానివ్వండి, వారి కుటుంబ సభ్యులు అందరి మీద కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నది మంచి పద్ధతి కాదు, ఖబర్దార్. దీని ద్వారా ఏం సాధించలేదని చెప్పి దీనికి తగిన మూల్యం చెల్లించవలసి వస్తుంది. మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, వచ్చిన తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వస్తుంది. అప్పుడు మీ యొక్క వ్యవహారం అంతా బయటకు వస్తుంది, దానికి తప్పకుండా శిక్ష పడుతుందని చెప్పాడు. అదే నిజమవుతుంది ఈరోజు. ఓకే సార్, ఇందులో పెద్ద పెద్ద తలలు ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నాయని చెప్పేసి చాలామంది బహిర్గతంగా ప్రెస్ మీట్లు పెట్టి మరి చెప్తున్నటువంటి పరిస్థితి. ఆ పెద్ద పెద్ద తలలు ఎవరో ఏమైనా చెప్పగలరా? వాస్తవం అండి, చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు పోలీసు వ్యవస్థను వాళ్ళ కనుసైగల్లో పెట్టుకొని, వాళ్ళ అధికారాన్ని కూడా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని, వారిచే తప్పుడు విధానాలను అవలంబించి ఈ ఫోన్ ట్యాపింగ్ చేసి తద్వారా అనేక మంది ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద, ప్రతిపక్ష నాయకుల మీద కుట్రలు కుతంత్రాలు పన్ని వారి యొక్క వ్యూహాలను పసిగట్టి ఆ వ్యూహాలకు అనుగుణంగా వీళ్ళు ముందడుగు వేసి అణగదొక్కే కార్యక్రమాలు చేశారు. అనేక విధాలుగా వీటితో పాటు అక్రమ లావాదేవీలు కూడా చేశారు. మనీ విషయంలో కూడా ఇప్పుడు హవాలా చేసే వాళ్ళని కూడా అనేక మందిని ఫోన్ ట్యాపింగ్లో దొరకబట్టి వారిని బెదిరించి వాళ్ళతో డబ్బులు తీసుకొని వాళ్ళ మీద ఎలాంటి కేసు లేకుండా చేయడం జరిగింది. అదేవిధంగా అనేక మంది సినిమా
యాక్టర్లు ఈరోజు ఎంత సిగ్గుపడాలి అంటే సినిమాలో నటించే సినిమా పేరువైన హీరోయిన్ల యొక్క ఫోన్ ట్యాపింగ్ కూడా చేసి వాళ్ళను ఫోన్ ట్యాపింగ్లో ఉన్న సమాచారాన్ని వాళ్ళకు వ్యక్తిగతంగా చెప్పి వాళ్ళను లొంగ తీసుకొని మరి ఆ విధంగా చేసినటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. ఆ విషయాలలో కూడా తగిన వ్యక్తులు, ప్రముఖ వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తులు త్వరలోనే బయటకు వస్తారు, వాళ్ళు తగిన శిక్షలు పడతాయని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. సార్, ఆ తగిన వ్యక్తులు ఏ హోదాలో ఉన్నట్టుగా మీరు ఇప్పుడు ఏమైనా చెప్పగలరా, రివీల్ చేయగలరా? వాళ్ళ పేర్లు రివీల్ చేయకపోయినా ప్రజెంట్ వారు ఏ హోదాలో ఉన్నట్టుగా మీకు అనిపిస్తుంది? గత ప్రభుత్వంలో మంత్రివర్గంలో ఉండి ముఖ్యమంత్రి తర్వాత మరొక ముఖ్యమంత్రి అనే హోదా కలిగినటువంటి పేరున్న వ్యక్తి కూడా ఇలాంటి సినిమా హీరోయిన్లను ఫోన్ ట్యాపింగ్ల ద్వారా లొంగ తీసుకోవడం జరిగింది అనేది వాస్తవం. అది మా పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాల క్రితం మాట్లాడారు. ఇప్పుడు అది కూడా నిజ స్వరూపంగా బయటకు వస్తున్నాయి. ఈరోజు అరెస్ట్ చేసినటువంటి డీసీపీ కానీ, అడిషనల్ ఎస్పీ కానీ, మరి ఏసీపీలు కానీ వీళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. మాతో రిటైర్ అయినటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసరు మరి అతను ఉండి మమ్మల్ని ఈ విధంగా చేయాలని చెప్పి చేపించాడు అంటే వాళ్ళన్నీ ఏమేమి చేపించారంటే వాళ్ళు ఒక్కొక్కటి అన్నీ చెప్తా ఉన్నారు. ఇప్పుడు పోలీస్ కస్టడీ తీసుకొని వాళ్ళు విచారిస్తే అనేక భయంకరమైన నిజాలు బయటకు వస్తున్నాయి. నిజంగా ఈ ప్రజాస్వామ్య దేశంలో, భారతదేశంలో ఎన్నడూ కనీ వినియని రీతిలో ఎక్కడ కూడా ఇలాంటి జరగలేదు. మరి దుర్మార్గం ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విధమైనటువంటి దేశ ద్రోహ చర్యలకు పాల్పడ్డది. దీనికి తగిన మూల్యం చెల్లిక తప్పదు ఏ స్థాయిలో ఉందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను. ఓకే, మరి అరెస్ట్ల పరంపర అనేది ఇంకా ఎన్ని నెలల పాటు కొనసాగే అవకాశం ఉన్నట్టుగా మీకు తెలుస్తుంది? అంటే పూర్తి సమాచారం, సాక్ష్యాధారాలు అన్నీ కూడా రావాలి. వాళ్ళు ప్రభుత్వం పడిపోయిన తర్వాత వెంటనే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి అన్నీ కూడా వాటిని మరి నిర్వీర్యం చేయడం జరిగింది. వాటిని మరి అక్కడ మూసీ నదిలో వేయడం జరిగింది, కాలబెట్టడం జరిగింది. అవన్నీ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పుడు కస్టడీలో ఉన్న వాళ్ళు అవన్నీ కూడా రికవర్ చేయాలి, దాని సాక్ష్యాలు బయటికి తీయాలి. తీసిన తర్వాత ఇలా ఎంత ప్రముఖులు ఉన్నా, ఎంత పెద్దవాళ్ళు ఉన్నా కూడా వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టేది లేదు. వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో శిక్షకు అనుభవం వాళ్ళు ఎలాంటి శిక్షలు అలాంటి శిక్షలు వేయడం జరుగుతుంది. ఓకే సార్, ఇక్కడ వరంగల్ పార్లమెంట్ సీట్ అనేది పెద్ద హాట్ టాపిక్గా మారింది. ఎట్టకెలకు కొంత ఫైనలైజేషన్ అయినట్టుగా అయితే అనిపిస్తుంది. ఇక్కడ కడియం కావ్య గారు లేదా కడియం శ్రీహరి గారికి టికెట్ ఫైనలైజేషన్ అన్నట్టుగా చర్చ కూడా జరుగుతుంది. ఆల్మోస్ట్ అదే కన్ఫర్మ్ అయ్యేటట్టుగా అయితే వాతావరణం అయితే ఆ రకంగా ఉంది. మరి దీనిపైన మీ ఒపీనియన్? ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. 2 పార్లమెంట్ స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది పార్లమెంట్ స్థానాలను. ఎందుకంటే ఇక్కడ మా శాసనసభ్యులే గెలిచారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 స్థానాల్లో 10 స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ మెజార్టీలో గెలిచింది. మాకు ఎలాంటి డౌట్ లేదు. క్యాండిడేట్ అభ్యర్థి ఎవరైనా కూడా కాంగ్రెస్ పార్టీ విజయం తప్పకుండా సాధిస్తుంది. ఓకే, ఇక్కడ కడియం శ్రీహరి గారు మీ పార్టీలోకి రావడం అనేది దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? అంటే అధిష్టాన వర్గం ఆలోచించి వారిని మరి కాంగ్రెస్ పార్టీలకి ఇన్వైట్ చేయడం జరిగిందని చెప్పి తెలుస్తుంది. మరి వాళ్ళు ఏ కోణం నుంచి ఇన్వైట్ చేశారు, ఎందుకోసం ఇన్వైట్ చేశారు, వారిని ఏ స్థానంలో కూర్చుండబెడతారు ఏంటి అనేది మనకు తెలియదు. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఇక్కడ అభ్యర్థులు ఎవరనేది లేకుండా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎవరు పోటీ చేసినా గెలిపించేదానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు సిద్ధంగా ఉన్నారు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. ఓకే సార్, ఇక్కడ ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సముద్రం. ఇప్పటికే ఇది ఒక సముద్రము. ఇందులో ఇంకా రకరకాల వివిధ పార్టీల నుంచి వ్యక్తులు మీ పార్టీలోకి వస్తున్నారు. ఇంకా పెద్ద సముద్రం అవుతుంది. మరి ఈ పెద్ద సముద్రం అనేది రాబోయే రోజుల్లో బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా కొంత చర్చనీయాంశం అవుతా ఉంది. దీనిపైన మీ కామెంట్ ఏంటిది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేక ఒడిదుడుకులను చూసింది. ఇది పెద్ద పార్టీ, సముద్రం లాంటి పార్టీ. వీళ్ళకు వచ్చేటోళ్ళు ఆయారం గయారంలో వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు, కానీ పార్టీ స్థిరంగా ఉంటుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ లాయలిస్టులు, సిన్సియర్గా పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవాళ చిన్న చిన్న చేప పిల్లలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. అలాంటి వాటికి ఎలాంటి భయపడాల్సిన పని లేదు. మాకు ఒక నిర్మాణాత్మకమైన కార్యక్రమాలు ఉంటాయి. అధిష్టాన వర్గం ఇచ్చే సూచనలు, సలహాల మీద కార్యక్రమాలు నిర్వహించవలసి ఉంటుంది. ముఖ్యమంత్రి ఎవరైనా కూడా, పీసీ బ్యాండ్ ఎవరైనా కూడా అధిష్టాన వర్గం ఆదేశాలను బట్టే పనిచేయాల్సి వస్తుంది. ఇవాళ పీసీసీ ఆ విధంగా పనిచేయాల్సి వస్తుంది. పీసీసీ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారంగా డీసీసీలు పనిచేయాల్సి వస్తుంది. ఓకే, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు క్వశ్చన్ ఏంటంటే, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బ్లాస్ట్ అవుతుందంటే దాని అర్థం ఏంటిదంటే, ఇప్పటికే చాలా మంది ఉన్నారు, మీలాంటి సీనియర్స్ ఉన్నారు, ఇంకా నామినేట్ పోస్ట్ ఇంకా దక్కనటువంటి పరిస్థితి.
కాకపోతే వేరే వేరే పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తులకి ప్రధాన పీఠం అనేది ఇస్తున్నట్టుగా కొంత చర్చ జరుగుతూ ఉంది. అంటే మీలాంటి సీనియర్స్ని ఇంకా ఇంతేనా, ఏం దక్కదా, కాంగ్రెస్లో ఏమి ఉండదా? అంటే అది నియమే. చాలామంది కార్యకర్తల్లో, సీనియర్ నాయకులలో కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన వాళ్ళలో ఉన్నది. కాకపోతే అనేక అవకాశాలు ఉంటాయి. మరి ఆ అవకాశాల ప్రకారంగా ప్రతి జిల్లాలో కానీ రాష్ట్రంలో అంతమంది ఎక్కడెక్కడ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వారి వారి స్థాయిని బట్టి అకామిడేట్ చేయాల్సి ఉన్నది. చేస్తారు ఆ దిశలో, ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే కొద్దిమంది వచ్చినంత మాత్రాన పెద్ద అనేక అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ అవకాశాల్లో వాళ్ళకు సరైన గుర్తింపు ఇస్తారు. ఓకే, అంటే మొదటి నుంచి జెండా మోసిన వాళ్ళకి గుర్తింపు దక్కబోతున్నట్టుగా మీ వర్షన్ ఉంది, అంతేనా? మరి ఇది సాధ్యం అవుతుందా? సాధ్యం కావాలి. ఎందుకంటే రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ, సోనియా గాంధీ కానీ వాళ్ళందరూ కూడా కొంత గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. పార్టీలో చాలామంది పనిచేసిన వాళ్ళు ఉన్నారు, సిన్సియర్లు ఉన్నారు, లాయల్టీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి మనం ఎక్కడో ఒక వాళ్ళకి గుర్తింపు ఇవ్వాలని చెప్పి సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తారు. ఎందుకంటే ప్రభుత్వంలో అనేక అవకాశాలు ఉన్నాయి. ఓకే, కల్వకుంట్ల కవితమ్మ గారి అరెస్ట్, యాక్చువల్లీ ఈ అరెస్ట్ పైన ఒక సీనియర్ నాయకుడిగా మీ వర్షన్ ఏంటిది? ఇప్పుడు మన అందరిది కొత్త ఏం కాదు. ఎప్పుడో సంవత్సరాల క్రితం అరెస్ట్ కావాల్సిన వ్యక్తి బీజేపీ, ఇప్పుడు టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ ఇవన్నీ కూడా కలిసి కుట్రలు కుతంత్రాలు కాంగ్రెస్ను అనగదొక్కడానికి ప్రయత్నం చేసినా కూడా ప్రజలు తెలికలో కాబట్టి ప్రజలు గమనించారు. బీజేపీ, టీఆర్ఎస్ కలిసి నాటకాలు ఆడుతున్నాయని చెప్పి వాళ్ళ యొక్క ఆటలను పక్కన పెట్టి, వాళ్ళ మాటలను పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. ఆ ప్రజలు విశ్వాసం ఉంచారు కాంగ్రెస్ మీద. ప్రజల విశ్వాసాన్ని వమ్ముయ్యకుండా ప్రజా సంక్షేమం కోసం ప్రజా పరిపాలన, ప్రజాప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో పరిపాలిస్తుంది. ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, ఇందిరమ్మ పరిపాలన జరుగుతూ ఉన్నది. ఓకే సార్, ఇక్కడ మీరు ఎన్ని చెప్పినా కూడా ఇందిరమ్మ రాజ్యం అది ఇదని ఎన్ని చెప్పినా కూడా 100 రోజులు కంప్లీట్ అయింది. కాకపోతే మీరు అనుకున్నటువంటి 6 గ్యారంటీస్ని మీరు ఫుల్ఫిల్ చేయలేకపోయిల్లు, అంటే మీరు ఫెయిల్యూర్ అయినట్ట? అసలు కానే కాదండి. ఎందుకంటే తప్పు ఫెయిల్యూర్ అనేది మేము ఏదైతే ప్రజలకు వాగ్దానం చేశామో 6 గ్యారెంటీలు అవి తూచా తప్పకుండా అమలు చేస్తామని చెప్పాము. రాష్ట్ర ప్రభుత్వాన్ని దివాలా తీసి సుమారు 7 లక్షల రూపాయల అప్పుల్లోకి నెట్టి మరి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు నాడు ఆర్థిక పరిస్థితి చాలా హీనమైన పరిస్థితిలో ఉన్నది. ఒక్క రూపాయి లేకుండా చేతికి అప్పచెప్పిపోయారు. అయినా కూడా అధైర్యపడకుండా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలని 6 గ్యారెంటీల్లో 4 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేశాం 90 రోజుల్లోనే. 90 రోజుల్లోనే అమలు చేసిన ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎందుకంటే అది అనేక ప్రభుత్వాలు వాగ్దానాలు చేసి 10 సంవత్సరాలు కూడా, మరి అదే టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక వాగ్దానాలు 10 సంవత్సరాలు చేయకుండా కూడా ఏ పార్టీలు బీజేపీ కానీ ఇతర పార్టీలు అడగలేదు. కానీ 90 రోజుల్లోనే మేము ఇచ్చినటువంటి వాగ్దానంలో 6 4 చేశాం. ఇంకా 2 కూడా త్వరలోనే చేయబోతున్నాం. ఎందుకంటే ఎన్నికల కోడ్ వచ్చాది. ఎన్నికల కోడ్ తర్వాత ఆ ఒక్క 2 స్కీమ్లు కూడా మేము ప్రారంభించబోతున్నాం. ఓకే, కానీ దీనిపైన బీజేపీ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు పెద్ద ఎత్తున ధ్వజం ఎత్తుతా ఉంది. 6 ఫుల్ఫిల్ చేయనప్పుడు ఓట్లు ఎందుకని అడుగుతున్నారు అనే కోణంలో చెప్తున్నటువంటి వాదన. ఇప్పుడు ప్రజలు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉండే, వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఇంప్లిమెంట్ 90 రోజులు చేశారు. మరి ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అది ఇంప్లిమెంట్ అయింది. అదేవిధంగా 200 యూనిట్ల లోపు కరెంటు బిల్లులకు 0 బిల్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 10 లక్షల రూపాయలతోని ఆరోగ్యశ్రీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ మరి ఇన్సూరెన్స్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అనేక విధాలుగా మేము చెప్పినటువంటి వాటిని ఇంప్లిమెంట్ చేశాం. మాటల్లో చెప్పడం కాదు, చేతుల్లో చేసి చూపించాం. కాబట్టి ప్రజలు మా మీద విశ్వాసం ఉంది, ప్రజలకు నమ్మకం ఉంది. ఈ ప్రతిపక్ష పార్టీలు గతంలో వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు కేంద్రంలో మోడీ గారు ఏం చేయలేదు, రాష్ట్రంలో గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ కూడా ఏం చేయలేదు. ప్రజలు అది తెలుసు వాళ్ళకు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలు ఇంప్లిమెంట్ అయ్యాయి. ఆ 4 కూడా వాళ్ళు అనుభవించారు. మేము ఎన్నికల తర్వాత మిగతా కూడా చేస్తామని చెప్తున్నాం. కాబట్టి ప్రజలు మాకు అవినావ సంబంధం ఉంది. ప్రజలు మా మీద విశ్వాసం ఉంచారు. మేము ప్రజాప్రభుత్వం ఇస్తున్నాం, ఇందిరమ్మ రాజ్యాన్ని ఇస్తున్నాం. ఆ ప్రజా సంక్షేమ దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా రాష్ట్రం లోపల 17 స్థానాలలో 10 నుంచి 14 స్థానాలు పార్లమెంట్ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. ఇలా ఎలాంటి డౌట్ లేదు, సందేహం లేదు. ఓకే, మీరు 10 to 14 మీదే అని చెప్పేసి మీరు అంటున్నారు. బీజేపీ ఏమో 17కి 17 మాదే అంటుంది, జెండా ఊపుతుంది. మరి బీఆర్ఎస్ ఏమో 16 అంటుంది.
సార్ ఇక్కడ ఎవరికి వాళ్ళు యమునా తీరం అన్నట్టుగా చెప్పుకుంటా ప్రజల్లోకి వెళ్తున్నారు. యాక్చువల్లీ ప్రజల నాడి ఏంటిదనే కోణంలో ఎవరైనా ఆలోచిస్తా ఉన్నారా? దీనిపైన మీ స్పందన ఏంటిది? ఈరోజు నేను చెప్తున్నా రాష్ట్ర పరిస్థితి ప్రజలలో ఉన్నటువంటి అభిప్రాయం అనుగుణంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల లోపల బీఆర్ఎస్ 0 ఉంటుంది, ఒక్క సీటు కూడా రాదు. ఆ ఒక్క సీటు కూడా రాదనేది మా పీసీ పాయింట్ చెప్పారు, ముఖ్యమని చెప్పారు, మేము కూడా చెప్తున్నాం. అదేవిధంగా బీజేపీకి కూడా కేవలం కళ్ళబొల్లి మాటలు, ఆర్భాటాలు, ప్రచారాలు తప్ప ఏమి లేదు. ఈరోజు గుళ్ళు గోపురాల మీద రాజకీయం చేస్తున్నది బీజేపీ ప్రభుత్వం, మత ప్రచారం చేస్తున్నది. కానీ ప్రజలు మతం ద్వారా ఏం వచ్చేది లేదు. అది వెనకటి నుంచి గుళ్ళు గోపురాలు, దేవుళ్ళు, అభిమానం అనేది ప్రజల్లో అందరికీ వెనకటి నుంచి ఉన్నది. మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉన్నది. అది గమనిస్తున్న ప్రజలు. ఈరోజు బీజేపీకి కూడా ఈరోజు 2 స్థానాలు మించి రాదు ఈ రాష్ట్రంలో అని చెప్పి సందర్భంగా పార్లమెంటులో గెలవబోదని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఓకే సార్, ఇక్కడ నరేంద్ర మోదీ గారు ఏ సభకి వెళ్ళినా కూడా 400 టార్గెట్గా చూపిస్తా ఉన్నారు. టార్గెట్ 400. మరి మీ స్పందన ఏంటిది? 400 అనేది తప్పు. ఎందుకంటే ప్రజల్లో చులకనైపోయిండు. బీజేపీ ప్రభుత్వం రాదు అధికారంలోకి అని తెలిసిన తర్వాత గ్లోబల్ ప్రచారం చేయాలి. గ్లోబల్ ప్రచారం ద్వారా, మత ప్రచారం ద్వారా ప్రజల మనోభావం దెబ్బతీయాలి. ప్రజల్లో ఒక కాన్ఫిడెన్స్ కల్పించాలి. బీజేపీ 400 సీట్లతో రాబోతుందని చెప్పాలి అని చెప్పి ఒకటి కుట్రవన్నీ ఈరోజు ప్రచారం చేస్తున్నారు. అయినా కూడా ఎక్కడ లేదు. వాళ్ళకు 140 సీట్లకు దాటి రావు ఈసారి బీజేపీకి దేశంలో. ఈరోజు మా ఇండియా కూటమి బలమైన కూటమి. ఈరోజు అనేక రాష్ట్రాల్లో కూడా ప్రజలు ఇండియా కూటమికి ఓడైపోతున్నారు. రాబోయేది కూడా మరి ఇండియా లోపల కాంగ్రెస్ నాయకత్వం వహించే ఇండియా కూటమే అధికారంలోకి వస్తుంది. మోడీ ప్రభుత్వం అధికారంలో రాదు అని చెప్పి ఘంటాపదంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మోడీ ఏం పని చేశాడు, గతంలో ఎలాంటి వాగ్దానాలు చేశాడు, మొదటిసారి ఏం చేశాడు, రెండోసారి ఏం చేశాడు, ఇప్పుడు మూడోసారి ఏం చేయబోతున్నాడు అనేది ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు విజ్ఞులు, మేధావులు, చాలా తెలివికలవారు. వాళ్ళు ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా పెట్టాలో బాగా తెలుసు. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో చూసాం. ఇంత గ్లోబల్ ప్రచారంలో ఇంత హంబకులు చేస్తున్నప్పుడు, మాయమాటలు, కళ్ళబొల్లి మాటలు చెప్పినప్పుడు ప్రజలు అవన్నీ విన్నా కూడా వాటిని పక్కన పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చారు. ఈ దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలో రాబోతున్నారు. ఈ ఇండియా కూటమిని అధికారంలో తీసుకురాబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓకే సార్, యాక్చువల్లీ ఇప్పుడు పిఎం హోదాలో రాహుల్ గాంధీ గారిని మేము చూడలేకపోతున్నాము, ఊహించలేకపోతున్నాం అని చెప్పేసి బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వాళ్ళు చెప్తున్నటువంటి వాదన. ఇదొక పెద్ద జోక్ అని చెప్పేసి కూడా వాళ్ళు కొట్టి పడేస్తా ఉన్నారు. రాహుల్ గాంధీ గారు పిఎం హోదా అని అంటే దీనిపైన మీ స్పందన? ఈరోజు ఏమీ చేయని వాళ్ళు, దేశం కోసం ఏమీ చేయని వాళ్ళు, కుటుంబాల పోషణకే ప్రధాన దృష్టి సాధించిన వాళ్ళు. ఈరోజు మీరు చూడండి, రాహుల్ గాంధీ కుటుంబ చరిత్ర చూస్తే ఈ దేశంలో ఏ కుటుంబానికి లేదు ఆ విధంగా. త్యాగమూర్తుల కుటుంబం. ఈరోజు వారు అధికారం కోసం పనిచేయరు. దేశం కోసం, దేశ ప్రజల సంక్షేమం కోసం, పేద ప్రజల కోసం, హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాల కోసం వాళ్ళ తాపత్రయం జీవితం అంతా. ఈరోజు చూడండి, ఇందిరాగాంధీని పొట్టన పెట్టుకున్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించింది ఇందిరాగాంధీ, ఆ కుటుంబం అది. అదేవిధంగా ఇందిరాగాంధీ కుమారుడైన రాజీవ్ గాంధీని మరి శాంతి కోసం, సౌభ్రాతృత్వం కోసం, సెక్యులరిజం కోసం పాటుపడితే ఈరోజు దేశం కోసం ప్రాణ త్యాగాలు అర్పించిండు రాజీవ్ గాంధీ. అలాంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి రాహుల్ గాంధీ ఈరోజు సోనియా గాంధీ గారు రాజీవ్ గాంధీ గారి భార్యగా, సతీమణిగా మరి ప్రధానమంత్రి అయ్యే అవకాశం 2 సార్లు వచ్చినా కూడా నాకు పదవి ముఖ్యం కాదు, నా దేశం ముఖ్యం, నా ప్రజలు ముఖ్యం, ప్రజల సంక్షేమం ముఖ్యం, సెక్యులరిజం ముఖ్యం అని చెప్పి ఆలోచించి ఆనాడు పదవిని మరి పక్కకు తోలి ప్రధానమంత్రి హోదాలో మన్మోహన్ సింగ్ను కూర్చుండబెట్టిన ఘనత సోనియా గాంధీది. మరి ఆ రోజు పదవి ఆకాంక్ష ఉన్నా కూడా, అర్హత ఉన్నా కూడా రాహుల్ గాంధీని కూర్చోబెట్టకుండా ఇంకా కార్యక్రమాల్లో ప్రజల్లో మమేకం కావాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, అనేక ప్రాంతాల్లో తిరగాలని చెప్పే ఆలోచనతోనే ఈరోజు రాహుల్ గాంధీని ఆ విధంగా ఉంచడం జరిగింది. అయినా కూడా ఈరోజు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కానివ్వండి, న్యాయ జోడో యాత్ర కానివ్వండి, ఇవన్నీ కూడా దేశాన్ని చుట్టుముట్టిన తర్వాత అనేక ప్రాంతాల యొక్క సమస్యలు, హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాల సమస్యలు, పేద ప్రజల సమస్యలు, యువకుల సమస్యలు, విద్యార్థుల సమస్యలు, మహిళల సమస్యలు, కార్మికుల సమస్యలు, కర్షకుల సమస్యలు అన్నీ కూడా తెలుసుకున్న ఒక మహోన్నత వ్యక్తిగా తయారయ్యాడు. ఈరోజు రాహుల్ గాంధీని చూస్తే మోడీకి భయం వేస్తుందని చెప్పి మనం చేస్తున్నా. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఇంతటి స్థాయికి వచ్చి ఇంత ఎదురెడ్డి పనిచేస్తూ ఉన్నాడు. కేవలం మోడీకి
ఎదుర్కొని మోడీని ప్రశ్నించే వ్యక్తి కాంగ్రెస్లో రాహుల్ గాంధీ అనేది దేశవ్యాప్తంగా ప్రజలకు తెలిసింది, ఆ ప్రతిపక్ష నాయకులకు తెలిసింది. కాబట్టి పూర్తి స్థాయిలో ఆయన నాయకత్వం ఉంది. ఈ దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ అధికారాన్ని చేపట్టబోతున్నాడు. ఇది ఘంటాపథంగా నేను చెప్తున్నాను. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. హనంకొండ జిల్లా ప్రజలకు కావచ్చు, లేకుంటే యావత్ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజానికానికి కావచ్చు, ఫైనల్ ఏమైనా చెప్పి ముగించాలనుకుంటున్నారా? ఫైనల్ వన్. ఇంకా ఈరోజు వరంగల్ జిల్లా కానివ్వండి, హన్మకొండ జిల్లా కానివ్వండి, భూపాలపల్లి జిల్లా కానివ్వండి, మహబూబాద్ జిల్లా కానివ్వండి, జనగాం జిల్లా కానివ్వండి, ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పార్లమెంట్ అభ్యర్థిని గెలిపేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే వారికి కోరుకున్నటువంటి వారికి ఇచ్చిన వాగ్దానాలు 6 గ్యారంటీలలో 4 గ్యారంటీలు అమలు చేస్తున్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద వారికి విశ్వాసం ఉంది. ఎప్పుడైనా ఇందిరమ్మ రాజ్యంలో అన్యాయం జరగది, పేదవానికి న్యాయం జరుగుతుంది. ఈరోజు మీరు చూశారు, 10 సంవత్సరాల్లో ఒక ముఖ్యమంత్రిని ప్రజలు కలవలేకపోయారు, ప్రజలు ఎన్నుకున్న శాసనసభ్యులు కలవలేకపోయారు, ప్రజలు ఎన్నుకున్న పార్లమెంట్ సభ్యులు కలవలేకపోయారు, క్యాబినెట్లో ఉన్న మంత్రులు ముఖ్యమంత్రిని కలవలేకపోయారు. ఇంతటి దౌర్భాగ్య పరిస్థితి నుండి వాళ్ళు విముక్తి కల్పించి ఇందిరమ్మ రాజ్యాన్ని ఇచ్చారు. ఇందిరాగాంధీ మంచి నాయకత్వాన్ని అందించిన పార్టీ అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నుకున్నారు శాసనసభలో. అదేవిధంగా పార్లమెంట్లో కూడా పూర్తి స్థాయిలో పార్లమెంట్ అభ్యర్థులు కాంగ్రెస్ అభ్యర్థికే ఓటేస్తున్నారు, వేయబోతున్నారు, గెలిపించుకుంటున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రం నుండి 14 స్థానాల వరకు పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించి రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి బహుమానంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రైట్. సో ఇదండి ఇవాళ ఇంటర్వ్యూ. నెక్స్ట్ మరొక ఇంట్రెస్ట్ మరి ఇంపార్టెంట్ అవుతాం. మీరు చూసుకోండి బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.